హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మహి. వెల్కమ్ బ్యాక్ టు మహి వ్లాగ్స్ అండి. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే తయారు చేయబోతున్నాను. అది కూడా మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో అయితే తీస్తున్నానండి. ఈ స్నాక్ రెసిపీ అనేది చాలా సింపుల్గా, చాలా క్విక్గా చేసేసుకోవచ్చు అనమాట. మన ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఏమైనా తినాలనిపిస్తే మన ఇంట్లో శనగపిండి ఉంటే చాలండి. ఈ రెసిపీని అయితే చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఈ రెసిపీ అయితే చేసుకున్న తర్వాత కూడా 1 మంత్ అయితే మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. ఏం కాదనమాట. అంత బాగా ఉంటుందన్నమాట ఈ స్నాక్ రెసిపీ అనేది. ఇది ఎలా చేయాలి అనేది నేను ఈరోజు మన వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది చూద్దామా ఫ్రెండ్స్. ముందుగా ఒక గిన్నె అయితే తీసుకున్నానండి. నేను ఒక స్టీల్ గిన్నె అయితే తీసుకున్నాను. అందులో ఒక 2 కప్స్ అయితే శనగపిండి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. 2 కప్స్ శనగపిండి మాత్రం చూస్తున్నారు కదా, శనగపిండి అయితే 2 కప్స్ తీసుకున్నానండి. టూ కప్స్ శనగపిండి తీసుకున్నాను. అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు. పసుపు అనేది కలర్ కోసం మాత్రమేనండి పసుపు తీసుకున్నాను. ఒకవేళ మీకు ఇంకా కూడా ఇది మామూలుగా పసుపు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. మనకి ఇంకొంచెం స్పైసీగా కావాలి అని అనుకున్నప్పుడు కొద్దిగా మిరప్పొడి అయితే వేసుకోవచ్చండి. అది మీ ఆప్షను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. లేకంటే మీకు అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. కానీ చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. పిండి అయితే ఈ విధంగా స్మూత్గా కలుపుకోవాలండి. మనం మామూలుగా జంతికలకు కలిపినట్టు ముద్దగా అయితే పిండి కలుపుకోకూడదు అనమాట. ఈ విధంగా జారుగా ఉండేటట్లుగా చూసుకోవాలండి. పిండి ఈ కన్సిస్టెన్సీలో మాత్రమే కలుపుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం చేస్తున్నది కారపూస కాబట్టి కారపూసకి స్మాల్ హోల్స్ ఉండే ప్లేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా స్మాల్ హోల్స్ ఉండే ప్లేట్ తీసుకొని ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. జంతికల గొట్టంకి ఇలా సెట్ చేసుకున్నాక బాగా సెట్ చేసుకోవాలండి. చాలా టైట్గా బాగా చూసుకోవాలి. ఎందుకంటే మనము ఇలా చుట్టలు వేసేటప్పుడు ఒకవేళ జారిపోయి ఆయిల్లో పడింది అనుకోండి, చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకుని మంచిగా సెట్ చేసేసుకోవాలన్నమాట ముందే. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని వేడిగా కాగబెట్టుకోవాలండి. ఎందుకంటే ఇంకా ప్యాన్ పెట్టుకొని మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒకసారి చూసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ వేడైపోకూడదు, అలా అని చెప్పి తక్కువ కూడా వేడి అవ్వకుండా ఉండకూడదండి. మంచిగా వేడి చేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చుట్టలు అయితే వేసుకోవాల్సి ఉంటుందండి. మన పిండి ఎంతవరకు అయితే ఉంటుందో అన్ని చుట్టలు అయితే వేసేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇగో చూస్తున్నారు కదండి, మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చుట్టలు అయితే వేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చేతికి ఆవిరి కొట్టేస్తుందండి. చాలా వేడైపోయింది అనుకోండి, చేతికి ఆవిరి కొట్టేస్తుంది. అది అక్కడ ఏమైనా కూడా జరగచ్చు అనమాట. సో మనం జాగ్రత్తగా చుట్టలు వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ బాగా వేడైపోయింది కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలండి. అవి వేసుకున్న తర్వాత ఎక్కువసేపు అయితే ఆయిల్లో పెట్టకూడదండి. తొందరగా అయితే తిప్పేసేయాలి. ఎందుకంటే ఇది సన్న కారపూస కాబట్టి తొందరగా వేగిపోతుంది అనమాట. ఎక్కువసేపు ఆయిల్లో పెట్టకుండా వెంటనే తిప్పేసుకోవాలన్నమాట. అప్పుడే బాగా మనకు మంచిగా వస్తుందన్నమాట. ఎక్కువసేపు ఆయిల్ లేకుండా వెంటనే తిప్పేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి ఎంతసేపు పెడుతున్నానని చెప్పేసి. 1 or 2 మినిట్స్లోనే వేగిపోతుందని తీసేసేయాలి పక్కకి. ఆ తర్వాత మళ్ళీ కూడా పిండి ఎంతవరకు ఉంటుందో అన్ని చుట్టలు అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఇందులోకి పచ్చి కరివేపాకు ఉంటుంది కదండి, కర్రీ లీవ్స్ ఉంటాయి కదండి, అది మనం డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోకుండా ఈ విధంగా జల్లెల్లో వేసుకొని ఇలా అయితే వేడి చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడడానికి కలర్ఫుల్గా కూడా ఉంటుంది, చాలా క్రిస్పీగా కూడా వస్తుందన్నమాట. ఈ విధంగా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, ఇప్పుడు అయిపోయిందనమాట. చుట్టలంతా కూడా వేసేసుకున్నాను. తర్వాత కరివేపాకు కూడా డీప్ ఫ్రై చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు కరివేపాకుని ఈ కారపూసలో వేసేసుకొని కారపూస అంతా కూడా మంచిగా కలిపేసుకోవాలన్నమాట. కరివేపాకు అనేది కారపూసలో బాగా కలిపేసుకొని ఒక బాక్స్ తీసుకొని బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటే కనుక మనము 1 మంత్ అయినా సరే ఏం పాడవదండి. చాలా బాగుంటుందన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగా వచ్చింది.
టేస్ట్ కూడా చాలా బాగుందండి. చూసిన ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో ఫర్ వాచింగ్.